హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా తయారు చేసుకోగలిగే ధనియాల కారప్పొడి తయారు చేసే విధానం చూద్దాం. అలాగే ఈ ధనియాల పొడి మనం ఇడ్లీల్లోకి ఇంకా వేడివేడి అన్నంలోకి కూడా టేస్ట్ చేయొచ్చు. ఇలా తయారు చేసుకున్న ధనియాల కారప్పొడి మనకి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా ప్యాన్లో 3/4 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మనం ఇవి ఎండుమిర్చి అవి వేయించడానికి నెయ్యి వేసుకున్నట్టయితే ధనియాల పొడిని కొన్ని రోజులు అలా నిల్వ ఉంచుకున్నా కానీ నూనె వాసన రాకుండా ఉంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నట్టయితే మనకి నెమ్మదంగా వేగుతాయి. 1 కప్పు ధనియాలు తీసుకున్నట్టయితే 7 నుంచి 8 ఎండుమిరపకాయలు సరిపోతాయి. అలాగే మనకి ఈ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇలా కదిపినప్పుడు గలగలమంట సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కారం ఎండుమిరపకాయలు అవి కూడా మనం మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు కరివేపాకుని కడిగి నీడలో ఆరపెట్టుకున్న కరివేపాకు తీసుకుంటే మనకి పచ్చిదనం అనేది పోతుంది కాబట్టి త్వరగా మనకి వేగుతుంది. అలాగే మనం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి పాడవకుండా ఉంటుంది. దీంట్లోనే 1 స్పూన్ వరకు జీలకర్ర, దీంట్లో మనం ఇప్పటి వరకు యూజ్ చేసినవి 7 లేక 8 ఎండుమిరపకాయలు, 1 కప్పు ధనియాలు, ఇంకా కరివేపాకు 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనకి ఇది వేగేటప్పటికి మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ బాగా దోరగా వేగుతాయి. చూసారు కదా, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. మనం ఇదే ప్యాన్లో ఉంచేసాము అంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి. సో అందుకని మనం వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా క్రిస్పీగా సౌండ్ రావాలన్నమాట. మనకి చూసారా ఎంత బాగా వేగినట్టుగా సౌండ్ వస్తుందో, అలా వచ్చినట్టయితే మనం కరెక్ట్గా వేయించుకున్నట్టు. అలాగే కరివేపాకు కూడా మనకి ఇలా అన్నప్పుడు మొత్తం పొడిలాగా అయిపోవాలి. ఇప్పుడు చల్లారింది కదా, గ్రైండ్ చేసుకుందాము. దీనిలోకి ఇంకా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, పులుపు మరీ ఎక్కువైనా కానీ బాగోదు కాబట్టి కొంచెం చింతపండు తీసుకోవాలి. ఇంకా 4-5 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేయకుండా కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్నట్టయితే ఈ ధనియాల పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం ఏదైనా కానీ వేడిగా మనకి మిక్సీ జార్ కొంచెం వేడయ్యింది అంటే మనం ఆఫ్ చేసి మళ్ళీ 1 నిమిషం పాటు ఆగిన తర్వాత మనం పొడి చేసుకున్నట్టయితే మనకి పొడిగా వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నాను. అంటే సాల్ట్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మెత్తటి పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. రైస్లోకి అయితే మనకి మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇంకా ఈ ఇడ్లీలోకి వాటికి అయితే కొంచెం మెత్తటి పొడి అంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ధనియాలు అవి వేస్తాం కాబట్టి ఈ విధంగా కారప్పొడి వస్తుంది. ధనియాల పొడి, కందిపొడి ఇలాంటి పొడులు అయితే బాగా మెత్తగా వస్తుంది. మనకి ధనియాల పొడి ఎంత చేసినా కానీ ఈ విధంగా కొంచెం బరకగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి
మనం గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం ఈ ధనియాలు అవి కూడా నెయ్యిలో వేయించాం కాబట్టి టేస్ట్ కూడా నేతి వాసనే వస్తుంది. అలాగే ఇడ్లీలోకి ఇంకా వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. ఫస్ట్ ముద్ద మనం ధనియాల పొడితో తింటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. చూసారు కదండి టేస్టీ ధనియాల పొడి తయారీ విధానం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.